తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల వ్యవహారం కొలిక్కొచ్చేనా? అజారుద్దీన్ మంత్రి పదవి పదిలమేనా? ఎమ్మెల్సీల ఫైల్ను క్లియర్ చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని గవర్నర్ అంగీకరిస్తారా? గవర్నర్ నిర్ణయం ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది? వాస్ట్ స్టోరీ. లోక్ భవన్లో గవర్నర్ ప్రతాప్ శుక్లాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గవర్నర్ను కలిశారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఫైల్ను క్లియర్ చేయాలని కోరారు. మంత్రిగా అజరుద్దీన్ పదవి బాధ్యతలు చేపట్టి ఈ నెల 30తో 6 నెలల గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ను సీఎం కోరినట్లుగా సమాచారం. గత 3 ఏళ్లుగా వివిధ కారణాలతో గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీ పదవులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలే సుప్రీంకోర్టు కూడా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని సూచించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏ చట్టసభల్లో సభ్యుడు కాకుండానే అజరుద్దీన్ను క్యాబినెట్లోకి తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అజరుద్దీన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 5 నెలల 20 రోజులు అవుతోంది. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఏదైనా ఒక సభలో 6 నెలల లోపు సభ్యుడు కావాలి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కోట ఎమ్మెల్సీగా అజరుద్దీన్ను నామినేట్ చేసింది ప్రభుత్వం. ఇంకో 10 రోజుల్లో అజరుద్దీన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 6 నెలల గడువు ముగుస్తుంది. దీంతో ఈ 10 రోజుల్లో గవర్నర్ కోట ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదించాలి. లేని పక్షంలో అజరుద్దీన్ మంత్రి పదవి పోవటం ఖాయం. కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉండడంతో గవర్నర్ కోట ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫారసు చేసిన అజరుద్దీన్, కోదండరాంల సిఫారసులకు ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కోరారు. ఇదే అంశంపై సిఎస్ రామకృష్ణారావు, అడ్వకేట్ జనరల్ ఇప్పటికే గవర్నర్ను కలిసి గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో ఇప్పటి వరకు నెలకొన్న పరిస్థితులను వివరించారు. మొత్తంగా ఇప్పుడు లోక్ భవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ గవర్నర్ ఈ ఫైల్ను పెండింగ్లో పెడితే ఏం చేయాలి అనే సందిగ్ధంలో ప్రభుత్వం ఉందట. అలాంటి పరిస్థితి రావద్దనే గవర్నర్ను కలిసి సీఎం విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం. ఇప్పటికైనా గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు మోక్షం లభిస్తుందో లేదో చూడాలి.